హైదరాబాద్ రాగానే ఒకడు పెట్టి కొట్టేసాడు, ఒకడు పర్స్ కొట్టేసాడు, ఇంకోటి వాచ్ కొట్టేసాడు. ఇక్కడ కొట్టేసి వాళ్ళు ఎక్కువ అనుకుంటా. అయ్యి బాబోయ్ ఆకలేసేస్తుంది. ఈ ఆల్టకి మంచినీళ్ళు తాగేద్దాం. చిచ్చి వీళ్ళు మోడల్ మాత్రం మార్చరు. అయ్యి బాబోయ్ ఇదేంటి ఉషా ఫ్యాన్ నుంచి గాలి వస్తున్నట్టు వచ్చేస్తుంది. ఉషా ఫ్యాన్ వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు కలిపి కంబైన్డ్గానే బిజినెస్ స్టార్ట్ చేశారంటావా? దీనికి చూపు బిగిస్తే సైకిల్కి గాలి కట్టుకుని ఈజీగా బతికేయచ్చు. ఈ విషయం ఈ ఊళ్ళో వాళ్ళకి ఎప్పుడు తెలియాలి? బొత్తిగా ఐడియా లేని మనుషులు. ఒరే శివా ఎక్కడున్నావురా? ఆకలేస్తుందిరా బాబు. ఫుల్గా బిర్యానీ తిని కిళ్ళి కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవడో నువ్వు? నాతో వస్తావా? టీ ఇప్పిస్తాను. ఏంట్రా నీ అంతటి నువ్వే వచ్చి టీ ఇప్పిస్తానంటున్నావు? నా దగ్గర ఏమన్నా కొట్టేద్దామనా? ఇప్పటికే నీ సాటి సిటిజన్లు అందరూ ఉన్నాయని కొట్టేశారు నాయన. అదేం కాదు బాబు, నాకు పెళ్ళై 10 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు పిల్లలు లేరు. దానికి నేను ఎలా హెల్ప్ చేస్తానరా? అది కాదు బాబు, 4 అనాథలకి టీ ఇప్పిస్తే పిల్లలు పుడతారని జ్యోతిష్యుడు చెప్పాడు. అనాథలకి టీ అంటే నేను అనాథని డిక్లేర్ చేసావా? స్పెషల్ టీ ఇప్పితే వస్తాను. లేపు ఒకసారి. ఇదిగో తప్పు టీ ఇప్పించామనుకో నెల తక్కువ పిల్లలు పుడతారు. అదిరిపోయి టీ ఇప్పిస్తాను. బా అలా కూర్చో రే. స్పెషల్ టీ ఎవరా? ఇదిగో ఏమండి ఇక్కడ శివ అని మీకు గానీ ఎవరన్నా తెలుసా? వీడు శివ ఏంటంటే అడ్డమైన వాళ్ళకి నన్ను ఇంట్రడ్యూస్ చేసి నా ఇమేజ్ పాడు చేస్తారా? గొడవలు మొదలవుతాయి అంటారు. ఇదిగో బాబు టీ. ఇదిగో నేను ఈ టీ తాగాలంటే ఒక కండిషన్. ఏమిటి బాబు? నాకు టీ తాగిన తర్వాత సిగరెట్ కాల్చి అలవాటు ఉంది. నీ దగ్గర సిగరెట్ ఉందా? టీ చూపించు. ఇందా కాల్చు. ఏంటి ఈ సిగరెట్? ఫిల్టర్ సిగరెట్లు లేవా? ఇదే నా బ్రాండ్. ఈ సిగరెట్ తాగితే గబ్బు గంపు కొడుతుంది. ఇంకా మీ ఆవిడ నీ దగ్గరికి ఎలా వస్తుంది? నీకు ఎందుకు పిల్లలు పుట్టలేదు నాకు ఇప్పుడు అర్థమైపోయింది. నాకు పిల్లలు పుట్టకపోయినా పర్లేదు, నా బ్రాండ్ మాత్రం మార్చను. ఫిల్టర్ సిగరెట్ కావాలి వీడి ఫేస్ కి. ఫిల్టర్ సిగరెట్ మామూలు షర్ట్ టీ షర్ట్ అయిపోయింది. ఒరే టీలో టీ పొడి కలుపుతున్నావా చింతపిక్కల పొడి కలుపుతున్నావా? ఎలా కోలంగా ఉందా? కార్పొరేషన్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తాను. మంచి టీ కొట్టు. అలాగే కొడతాను బాబు, కొడతాను. కొట్టే ఇందాక నుంచి ఊరికే కొడతాను. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటర తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటర తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట.